డ్రింక్ బాటిల్స్ చాలా ఉంటాయి కదండి. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ కింది భాగం వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. క్యాప్ కింది భాగాన షార్ప్ గా ఉందనుకోండి, కొద్దిగా వేడి చేసామనుకోండి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇలా మరొక క్యాప్ను తీసుకొని ఇలా కట్ చేసుకున్న బాటిల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఒక చిన్న బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ వస్తువులను పెట్టుకోకుండా మనకి ఎంత కావాలనో అంత మాత్రమే ఇలా కట్ చేసుకున్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, మనం తీసుకెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా హ్యాండ్ బ్యాగ్లో మనము ఎన్నైనా కూడా పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి. పండగలకి కానీ లేదా టెంపుల్కి వెళ్ళినప్పుడు దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొత్త కొత్త డ్రెస్ల పైన ఇలాంటి నూనె పడుతుందండి. పడ్డప్పుడు మనము వెంటనే ఒక చాక్ పీస్ని తీసుకొని బాగా రఫ్ చేయాలి. లేదా కొద్దిగా చాక్ పీస్ పౌడర్ని తీసుకొని ఎక్కడైతే ఆయిల్ ఉందో ఆ ప్లేస్లో ఈ చాక్ పీస్ పౌడర్ని వేసి ఒక 5 minutes పాటు అలాగే ఉంచేసేయండి. అప్పుడు ఈ పౌడర్ అంతా కూడా ఆయిల్ని పీల్చేస్తుంది. తర్వాత మనము సోప్తో కానీ లేదా మామూలుగా వాటర్తో క్లీన్ చేసినా కూడా ఈ ఆయిల్ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. ఇంట్లో ఇలాంటి చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉంటాయండి. వీటిని అలాగే పెట్టేసామనుకోండి స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది కదా. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగంన ఒక మడత మలుచుకొని తర్వాత రివర్స్లో ఇలా రౌండ్గా ఇలా 2-3 మడతలు అనేది చిన్నగా కానీ మీరు పెద్ద సైజులో కానీ ఎలాగైనా మడత పెట్టుకోవచ్చు. పొడవులో కూడా ఇలా ఒక మడతను మలుచుకున్నాక ఇంకొక మడతను మనము ఇలా మలుచుకున్న దాంట్లో పెట్టేసేయాలి. ఇలా పెట్టేయడం వలన ఆ మడత అనేది చెదిరిపోకుండా ఎంతసేపైనా అలాగే ఉంటుంది. తర్వాత మనము ఎక్కడికైనా ఇలాంటి షాపింగ్ మాల్ బ్యాగ్స్ని తీసుకెళ్ళటానికి కానీ లేదా ఇంట్లో ఇలా నీట్గా మడత పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనబడతాయి. చూడడానికి ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా కనబడుతుంది. డోర్స్కి ఉండే లాక్స్ని కానీ లేదా ఇలా కబోర్డ్స్కి ఉండే హ్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి జిడ్డుగా తయారైపోయినప్పుడు వైట్ వెనిగర్ని ఇలా ఒక పొడి క్లాత్ పైన వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి మురికినైనా ఇట్టే తొలగిపోతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో ఖాళీ బాక్సులు ఉంటాయి కదండి, వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులను కానీ ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్సులను తీసుకున్నాక విమ్ లిక్విడ్ని కొద్దిగా దీంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో కొన్ని టిష్యూ పేపర్లు ఉంటాయి కదండి, ఒక 5 to 6 వరకు తీసుకొని ఇలా లిక్విడ్ వేసిన దాంట్లోనే పెట్టేసేయాలి. వైట్ వెనిగర్ని కూడా ఒక 5 to 6 డ్రాప్స్ వేసిన తర్వాత కొన్ని వాటర్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్స్ అనేవి ఇలా పూర్తిగా తడిగా ఉంటాయి కదా, మనము కిచెన్లో వంట పూర్తి అయిపోయిన వెంటనే ఆయిల్ మరకలు కానీ జిడ్డు మరకలు అనేవి పడినప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ని కానీ కిచెన్ టైల్స్ని కానీ లేదా కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వెంటనే క్లీన్ చేసుకోవడం వలన జిడ్డు పట్టకుండా నీట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఇలా ఎక్కువ పేజీలు ఉన్న నోట్బుక్ని కానీ టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు తర్వాత మళ్ళీ ఆ పేజీని గుర్తుపెట్టుకోవడం కానీ తీయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదండి. అలాంటప్పుడు మనము ఇలా ఒక టిక్ టాక్ పిన్ను ఎక్కడి వరకు చదివామో ఆ పేజీకి ఇలా పిన్ చేసేసామనుకోండి, మళ్ళీ టైంకి ఆ పేజీని ఈజీగా తీసుకొని చదవగలుగుతాం. క్లాత్ హ్యాంగర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని చినిగిపోయిన సాక్సులను కానీ లేదా వేస్ట్గా ఉన్న సాక్సులను రెండింటిని తీసుకోవాలి. ఇలా హ్యాంగర్కి 2 వైపులా కూడా తొడిగించేసేయండి. దీంతో బీరువా పక్కన కానీ కబోర్డ్స్ మధ్యలో కానీ ఇలా బెడ్స్ పెట్టిన పక్కన మధ్యలో కొద్దిగా స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేం కానీ ఇలా క్లాత్ హ్యాంగర్కి సాక్సులు వేసి చిన్న స్పేస్లో క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ బూజు కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటరు ఏ బ్యాటర్ అయినా సరేనండి, మనము ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కానీ బాక్స్లో వేసుకుంటాం కదా, నైట్ అంతా అలాగే పెట్టడం వలన ఫార్మెంటేషన్ అనేది జరిగి ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ అనేది పులిసి పొంగిపోతుంది కదండి. అలా పులిసినప్పుడు గిన్నెలో నుంచి బయటకి రాకుండా ఉండాలి అంటే వంట నూనెను ఇలా గిన్నె మొత్తానికి కూడా పై వరకు కూడా అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వలన పులిసినప్పుడు పొంగకుండా గిన్నె లోపట్నే ఉంటుందండి. అప్పుడు బ్యాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. పొడవైన ఇలా ఒక వైపర్ స్టిక్ని తీసుకొని 2 వైపులా సాక్స్లను కానీ లేదా ఇలా ఏదైనా ఒక క్లాత్ను పరుచుకొని దాంట్లో వైపర్ స్టిక్ని పెట్టేసి క్లిప్పుల సహాయంతో దాన్ని క్లోజ్ చేసేయండి. 3 కానీ 4 కానీ బట్టల క్లిప్పులను పెట్టేసిన తర్వాత
ఈ క్లాత్ పైన లిక్విడ్ని కానీ మీకు నచ్చినది ఏదైనా వేసుకుని ఫ్యాన్ కానీ లేదా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేయాలంటే స్టూల్ కానీ నిచ్చెన వేసుకొని క్లీన్ చేసాం కదండి, అలా కాకుండా ఫ్లోర్ నుంచే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎంతసేపు అయినా ఇలా క్లీన్ చేసినా కూడా మనకి పని అనేది అస్సలకి అలసట అనిపించదండి. తక్కువ టైంలో ఇలా ఎన్ని కబోర్డ్స్నైనా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో కబోర్డ్సే కాదండి, మన ఇంట్లో ఉండే విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని కానీ బీరువాని చీపురు కట్టతో క్లీన్ చేయలేం కదండి, ఇలాంటి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. పన్నీర్ని మనము డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క పీస్ అనేది డిఫరెంట్గా వస్తుంది. ఇలా ఫోక్ స్పూన్తో మనము పన్నీర్ పైన ఘాట్లు పెట్టుకొని ఇలా 2 ఘాట్లకి కానీ లేదా ఒక ఘాటు మధ్యలో మనము పన్నీర్ని కట్ చేసామనుకోండి, కట్ చేసిన పీసులన్నీ కూడా ఒకే షేప్లోకి వచ్చేసాయి. పన్నీర్ ముక్కలు అనేవి అన్నీ ఒకే విధంగా రావాలి అంటే ఈ చిన్న టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో కుళ్ళిపోయిన నిమ్మకాయలు కానీ పండుబారిన నిమ్మకాయలు అనేవి వేస్ట్గా ఉన్నప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ప్లాస్టిక్ బాక్స్లోకి ఈ నిమ్మకాయ రసాన్ని అంతా కూడా వేసేసుకోండి. ఇలా తీసిన రసంలోకి మనము 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసినాక వైట్ వెనిగర్ని ఒక 5-6 డ్రాప్స్ వరకు వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని యూజ్ చేసుకోవడమే కాకుండా రసం తీసిన తొక్కలను కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలా బండెడ్ గిన్నెలు ఉన్నా సరేనండి, సర్ఫును కానీ సబ్బుని యూజ్ చేయకుండానే ఇలా ప్రిపేర్ చేసిన దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా గిన్నెలన్నీ కూడా నీట్గా షైనింగ్లోకి వస్తాయి. ఈ గిన్నెను నేను సోప్తో క్లీన్ చేశానండి. ఇక్కడ తెల్ల తెల్లగా మరకలు అలాగే ఇలా నీటి మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడ్డాయి కదా, ఇలా తయారు చేసుకున్న దానితో క్లీన్ చేసుకొని చూడండి, గిన్నెల పైన తెల్లటి మరకలు కానీ ఎలాంటి నీచు వాసన కానీ రాకుండా గిన్నెలు అనేవి ఎప్పుడు చూసినా కూడా తలతల మెరిసిపోతాయి. గిన్నెల సోప్ అనేది అయిపోయినప్పుడు ఇలా ఇంట్లోనే మనము ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఇలా చిటికలో మనము బండెడ్ గిన్నెలైనా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువైపోతుందండి. సోప్తో క్లీన్ చేసిన దానికి ఇలా మనం తయారు చేసుకున్న దానికి చాలా తేడా అనేది కనబడుతుంది. అవైతే ఇలా గిన్నెలు క్లీన్ చేసినప్పుడు తెల్లగా మరకలు ఏర్పడతాయి, కానీ ఇలా నిమ్మరసంతో క్లీన్ చేసుకున్నారనుకోండి గిన్నెలు అనేవి నీట్గా కనబడతాయి. చూసారు కదండి, మనము అన్ని గిన్నెలు క్లీన్ చేసుకున్నా కూడా లిక్విడ్ అనేది ఇంకా మిగిలి ఉంది. మనము ఇలా ఒక 1 వీక్ వరకు కూడా ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. నిమ్మ తొక్కలు మిగిలే ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ని కొద్దిగా వేడి చేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కలన్నిటిని కూడా వేసేయండి. 1/2 టీ స్పూన్ వరకు విమ్ లిక్విడ్ని అలాగే 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేయండి. ఈ వాటర్ అనేది ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనము వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, పిల్లల లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాటర్ బాటిల్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఈ వాటర్ బాటిల్స్ని అన్నిటినీ కూడా ఇలా కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వాటర్ని అంతా కూడా ఈ బాటిల్లో వేసి ఇలా ఒక 2-3 సార్లు షేక్ చేసామనుకోండి, బాటిల్లో వచ్చే బ్యాడ్ స్మెల్ పోవటమే కాకుండా ఈ వాటర్ బాటిల్స్ కూడా చాలా ఫ్రెష్గా తయారవుతాయి. ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ క్లాత్ పైన కొద్దిగా వేసుకున్నాక మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, స్విచ్ ఆఫ్ చేసి బయట ఉన్న ఫ్రిడ్జ్ డోర్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ కొత్త దానిలా నీట్గా కనబడుతుంది. టైల్స్ పైన ఇలా గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, మనము ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని వేసి ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ మరకలు అనేవి ఇలా ఇట్టే తొలగిపోతాయి. ఫ్లోర్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా నిమ్మరసంను పసుపును సాల్ట్ను వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ అనేవి నీట్గా కనబడతాయి. వాటర్ క్యాన్స్ కూడా ఇలా పాకురుగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన వాటర్ని ఈ వాటర్ క్యాన్ లోపల వేసేయాలి. దీంతో పాటు 2 నిమ్మ తొక్కలను కూడా ఈ వాటర్ క్యాన్లో వేసి క్యాప్ను పెట్టేసి 2-3 సార్లు బాగా షేక్ చేయాలి. మరోసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ క్యాన్ లోపల ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈ వాటర్ని మనము జాలి ద్వారా కూడా సపరేట్ అన్న చేసుకొని లేదా ఇలా డైరెక్ట్గా నిమ్మ తొక్కలు లేకుండా ఈ వాటర్ని మాత్రమే వాష్రూమ్లో వేసుకోవాలి. వాష్రూమ్ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ జిడ్డుగా తయారైనప్పుడు మనము బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. వాష్రూమ్ని క్లీన్ చేయడానికి ఎప్పుడు హార్పిక్ లాంటి కెమికల్స్నే యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.
చూసారు కదండి, వాష్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది కదా. రోల్ గోల్డ్ చైన్స్ కానీ రింగ్స్ ఉంటాయి కదండి, అవి కలర్ అనేది మారిపోయినప్పుడు ఒక బౌల్లోకి ఈ చైన్స్ని వేసిన తర్వాత వంట సోడాను, వైట్ వెనిగర్ని, ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ని కూడా వేసేయండి. ఇందులో ఇలా వేసిన తర్వాత కొద్దిసేపటికి ఈ ట్యాబ్లెట్ అనేది కరిగిపోతుందండి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, ఎంత కలర్ పోయినా రోల్ గోల్డ్ చైన్స్ అయినా సరేనండి, వెనిగర్ వేయటం వలన మళ్ళీ కొత్త దానిలా షైనింగ్ లోకి వచ్చేస్తాయి. ఇలా ఒక పొడి క్లాత్ తో క్లీన్ చేసుకున్నాక చూడండి, మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు. మాప్ స్టిక్ కానీ లేదా వైపర్ స్టిక్ ని తీసుకొని ఇలా వెనుక భాగాన ఒక సాక్స్ను వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిక్తో ఇలా ఫ్లోర్ పైన ఉన్న ఈ గోడని మనము చీపురు కట్టతో సరిగా క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి సాక్స్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా ఈజీగా తొలగిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము ఈ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉండే ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లో ఇలా ఒకేసారి స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఇల్లు కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా హీట్ చేసిన తరువాత ఇలాంటి ఏదైనా చిన్న కటోరీ ఉంటుంది కదండి, దాన్ని కింది భాగాన పెట్టేసి ఇలా గట్టిగా చేత్తో ప్రెస్ చేస్తామనుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి. మన ఇంట్లో ఇలాంటి సోప్ బాక్స్ కానీ కోల్గేట్ పేస్ట్ లాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ సైడ్లో ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేవన్నీ కూడా ఇలా కింది భాగాన వేసామనుకోండి కింద మరి పల్చగా కాకుండా మందంగా ఉంటుంది. ఆ తర్వాత పైన కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్ని కూడా ఇలా మధ్యలో పెట్టేసేయండి. ఈ సోప్ బాక్స్కి సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్నాక పిల్లలకి సంబంధించిన ఇలాంటి పెన్సిల్, ఎరేజర్ కానీ లేదా మన ఇంట్లోకి సంబంధించిన ఇలాంటి డబుల్ గమ్ టేపు, ఫెవికల్, గ్లూ గమ్ము అలాంటి వాటన్నిటిని కూడా ఇలాంటి చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా వెతకాల్సిన పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, స్వీట్ బాక్సులు కానీ మందంగా ఉండే కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా ఒక బాక్స్ని తీసుకొని దీంట్లో ఒక టిష్యూ పేపర్ని పరుచుకోవాలి. ఈ ఆయిల్ క్యాన్కి మనము ఇలా మాస్క్ని కానీ సాక్స్ని కానీ వేసి ఈ స్వీట్ బాక్స్లో పెట్టేసామనుకోండి కింది ఫ్లోర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువగా జిడ్డు పట్టకుండా క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. ఎగ్స్ ఇలా ఎక్కువగా స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో కంటే బయటనే ఎగ్స్ని పెట్టుకుంటారండి. పూర్తిగా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసి ఇలా దేనికి దానికి సపరేట్ చేసిన ఆయిల్ ప్యాకెట్ని ఈ ఎగ్స్ పైన ఇలా పరుచుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా ఎగ్స్ పైన ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో వేడికి ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్లాస్టర్ అయినా సరేనండి ఇలా కొద్దిగా ఓపెన్ చేసి మన ఇంట్లో ఉండే రకరకాల పెన్స్ కానీ స్కెచెస్ కానీ ఉంటాయి కదండి, పిల్లల డ్రాయింగ్ వేసుకోవడానికి కానీ ఇలా ఏవైనా పెన్స్ అన్నీ కూడా ఒకే మాదిరిగా ఉన్న వాటన్నిటినీ కూడా ఇలా ప్లాస్టర్కి అతికించేసుకోవాలి. ఇలా అన్నీ అతికించేసిన తర్వాత మళ్ళీ ప్లాస్టర్ని కొద్దిగా ఓపెన్ చేసి ఈ పెన్ క్యాప్ల పైన కూడా కవర్ చేయాలి. ఇప్పుడు ఈ ప్లాస్టర్కి ఈ పెన్నులన్నిటినీ కూడా ఇలా గట్టిగా అతికించేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎలాంటి పెన్ను కావాలనో ఇక్కడ కలర్ని బట్టి తెలుసుకోవచ్చు కదండి, బ్లూ కలరా గ్రీన్ కలరా ఉన్నాయి కాబట్టి ఏది కావాలంటే అది తీసుకొని రాసుకోవడం కానీ డ్రాయింగ్ వేసుకోవడం లాంటి వాటికి యూజ్ అవుతుంది. అంతే కదండి, ఒక్కొక్కసారి పెన్ను తీసి పెన్ క్యాప్ని ఎక్కడో పెట్టి మర్చిపోతారు కదా, ఇలా అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఈ ప్లాస్టర్ని ఇలా అన్నిటినీ ఒకే దగ్గరికి చేర్చి మనము బాక్స్లో కానీ పౌచ్లో కానీ బ్యాగ్లో కానీ లేదా ఇంట్లో ఏదైనా సెల్ఫ్లో కానీ ఇలా అన్నిటినీ ఒకే దగ్గర పెట్టేసుకున్నా కూడా స్పేస్ అనేది చాలా మిగులుతుంది. వాషింగ్ మిషన్ అనేది మురికి పట్టినప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసుకొని పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ని క్లీన్ చేయడానికి ఎలాంటి వేరే లిక్విడ్ని యూజ్ చేయకూడదండి, పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన లిక్విడ్తో ఇలా వాషింగ్ మిషన్ అంతటినీ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కనబడుతుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి అయితే సైడ్లో ఇలాంటి బాక్స్ వస్తుందండి,
మనము దీన్ని ఒక 1 మంత్ కానీ 20 డేస్కి ఒక్కసారి ఓపెన్ చేసి దీన్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అలాగే పెట్టేసామనుకోండి వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. ఇలా మళ్ళీ ఒకసారి టూత్ బ్రష్తో క్లీన్ చేసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసేయండి. ఇలా వాషింగ్ మిషన్ చుట్టూ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం కదండి, ఏదైనా డస్టర్తో కానీ లేదా ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఇలాంటి ఫ్లవర్ వాజులు ఉన్నప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా పడుతుందండి. మనము ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి త్వరగా పోవు కదా. అలాంటప్పుడు బకెట్లో కొన్ని వాటర్ని వేసుకొని సర్ఫ్ను, బేకింగ్ సోడా అలాగే వైట్ వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ వాజులన్నిటినీ కూడా ఈ బకెట్లో వేసుకోవాలి. ఇలా వాటర్ అనేది ఈ ఫ్లవర్ వాజులు మునిగేంత వరకు కూడా వేసుకున్నామనుకోండి ఫ్లవర్ వాజ్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. నేను ఇక్కడ ఇలా చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అలాగే ఉంచేసానండి. ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే ఫ్లవర్ వాజ్లో మధ్యలో ఉండేది మెత్తబడి త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే ఉంచి ఈ ఫ్లవర్ వాజ్లను బయటకి తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్కే దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. మన ఇంట్లో ఇలాంటి వైట్ కలర్ పిల్లోస్ ఉన్నప్పుడు పైన మనము పిల్లో కవర్ వేసినా కూడా ఒక్కొక్కసారి మురికి అనేది ఈ పిల్లోకి అంటుకుంటుందండి. అప్పుడు జిడ్డుగా తయారవుతుంది, క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇలాంటి వైట్ కలర్ పిల్లోస్కి జిడ్డు అంటకుండా ఉండాలంటే ఇలా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని పైన కవర్ చేయాలి. ఆ తర్వాత పిల్లో కవర్ని వేసామనుకోండి మనము ఎప్పుడు క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి, ఎందుకంటే ఇలాంటి పిల్లో కవర్కి ఈ కవర్ని వేసాం కాబట్టి ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలాంటి డ్రెస్లు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెక్ అనేది పెద్దగా అయ్యి ఇలా పిన్నిస్ కానీ లేదా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఉంటామండి. ఏదైనా అర్జెంట్ టైంలో మనము స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేకుండా ఇలా ఒక పిన్నిస్ని మనము ఎక్కడైతే ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఇలా మలుచుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఈ లోపటి సైడ్ నుంచి ఈ పిన్నిస్ని పెట్టేసామనుకోండి మనకి నెక్ అనేది ఎంత కావాలనుకుంటున్నామో అంత సైజులోనే ఉంటుంది. ఇలా డ్రెస్లు అనేవి కుట్టించుకున్న తర్వాత మనము నెక్ పెద్దగా ఉంటే అస్సలకి వేయలేం కదండి. అలాంటి వాటిని కూడా మనము ఇలా ఒక పిన్నిస్తో స్టిచ్చింగ్ వేయకుండానే చిన్నగా చేసుకోవచ్చు. ఇలాంటి డ్రెస్లే కాదండి, పిల్లల యొక్క షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా నెక్ పెద్దగా ఉన్నప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఎక్కడి వరకు లూజ్గా ఉందో అక్కడి వరకు ఇలా క్లాత్ను రెండుగా మలుచుకొని ఇలా పిన్నిస్ పెట్టేసామనుకోండి అక్కడ మనకి ఇలా చిన్నగా మారిపోతుంది. స్టిచ్చింగ్ వేసే టైం లేనప్పుడు కానీ నెక్ అనేది ఇలా నీట్గా చిన్నగా మారాలంటే ఒక పిన్నిస్ ఉంటే సరిపోతుంది. చూడ్డానికి కూడా ఇలాంటి డ్రెస్లు అందంగా కనబడతాయి, మన డ్రెస్లు అనేవి పాడవకుండా ఉంటాయి. అంతేకాదండి, శారీస్కి ఇలాంటి బ్లౌజులు స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నడుము దగ్గర లూజ్ అవ్వటం కానీ హ్యాండ్స్లో లూజ్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. మనకి ఎక్కడ లూజ్ అనిపించినా కానీ ఇలాంటి ఒక పిన్నిస్ని తీసుకొని మనము అక్కడ పెట్టేసామనుకోండి ఆ ప్లేస్ అనేది ఇలా చిన్నగా మారిపోతుంది. మనకి టైం అనేది ఎక్కువగా లేనప్పుడు అర్జెంట్ టైంలో ఇలా పిన్నిస్ని పెట్టేసుకొని బయటకు వేసుకొని వెళ్ళవచ్చు. ఇలాంటి బ్లౌజులకు స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పుడైనా టైట్ అయితే మళ్ళీ ఆ స్టిచ్చింగ్ని తీయాల్సిన పని కూడా ఉంటుంది కదా. అలాంటి పని లేకుండా ఇలా ఒక పిన్నిస్తో మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ అనేవి కూడా లూజ్ అయిపోయినప్పుడు మనము స్టిచ్చింగ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే హ్యాండ్స్ని టైట్గా మార్చుకోవచ్చు. ఇలా లూజ్గా ఉన్న హ్యాండ్స్కి కూడా మనకి ఎక్కడి వరకు లూజ్గా ఉందో అక్కడి వరకు కూడా ఇలా పిన్నిస్ని పెట్టేసేయాలి. ఇలా పిన్నిస్ని పెట్టేసి మనము శారీ కట్టుకునేటప్పుడు ఈ బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి మనకి ఎంత కరెక్ట్ సైజులో కావాలంటే అంత కరెక్ట్ సైజులో మార్చుకోవచ్చు. మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి వెళ్ళే టైంలో హడావిడి ఉంటుంది కదండి. ఆ హడావిడి టైంలో స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేకుండా ఇలా ఒకే నిమిషంలో మనము పిన్నిస్ని సెట్ చేసామనుకోండి మనము ఎలా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. ఒక్కొక్కసారి మనము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లూజ్గా అనిపించినప్పుడు అక్కడ స్టిచ్చింగ్ వేసే టైం ఉండదు కదండి. అలాంటి వాటికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వాషింగ్ మిషన్లో ఇలాంటి స్కూల్ యూనిఫామ్స్ కానీ తెల్ల బట్టలు పిల్లల డ్రెస్లు ఏవైనా వేసినా కానీ అంత త్వరగా మురికి అనేది పోదండి.
మళ్ళీ వాటి చేత్తో కానీ లేదా మనము బ్రష్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా తెల్ల బట్టలు కానీ ఏ బట్టలు వేసినా కూడా మురికి త్వరగా పోయి బట్టలు అనేవి తలతల మెరిసిపోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. వాషింగ్ మిషన్లో వేసే బట్టలను బట్టి మనము ఈ వాషింగ్ సోడాను ఇలా 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ వరకు మాత్రమే వేసుకోవాలి. వాషింగ్ సోడా అనేది ఆన్లైన్లో కానీ బయట కానీ అవైలబుల్గా దొరుకుతుందండి. మనము తీసుకున్న ఈ వాషింగ్ సోడా అనేది ఒక 6 మంత్స్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో కానీ లేదా లిక్విడ్ వేసిన బాక్స్లో కానీ వేసేసి అప్పుడు మనము ఈ వాషింగ్ మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి నీట్గా ఎలా తెల్లతెల్ల మెరిసిపోతాయో చూపిస్తాను చూడండి. ఈ వాషింగ్ సోడా వేయటం వలన బట్టలు అనేవి ఎక్కువ ముడతలు కాకుండా నీట్గా వస్తాయండి. మనము ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు. బట్టలు కూడా చాలా నీట్గా, పిల్లల బట్టలు ఎక్కువగా మురికి పడతాయి కదండి, వాటి కోసం కూడా ఈ వాషింగ్ సోడాను యూజ్ చేసామనుకోండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి వాసనతో పాటు బట్టలు అనేవి తెల్లగా మెరిసిపోతాయి. ఈ వాషింగ్ సోడాను నేను చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి. ఒక్కసారి మనం తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, తెల్ల బట్టలు అయితే చాలా నీట్గా ఎలాంటి మరకలైనా పోతాయి. కాలర్ పైన ఉండే మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి. మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదండి. బట్టలను బట్టి మనము వాషింగ్ సోడాను వేసుకోవాలి. వాషింగ్ సోడాను మరీ ఎక్కువగా వేయకూడదండి, కొద్దిగా మాత్రమే వేయాలి. ఈ సోడా వలన బట్టలలో ఉండే మురికి అనేది చాలా ఈజీగా పోతుంది. ఇలాంటి యూనిఫామ్స్ కానీ పిల్లల బట్టలు కానీ తెల్ల బట్టలు ఏవైనా సరేనండి, మురికి ఈజీగా పోవాలంటే ఈ వాషింగ్ సోడాను మీరు కొద్దిగా వేశారనుకోండి బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుంది. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి, కావాలనుకున్న వారు మీరు తీసుకోవచ్చు. ఒక్క ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి 6 నెలల నుంచి 8 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.